ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు కేదారని తెలిసిపోయింది కాబట్టి ఇక మీదట స్కూల్కి వెళ్ళేటప్పుడు నన్ను డ్రాప్ చేసినట్టు వస్తే సరిపోతుంది. అయినా మన గురించి యువరాజ్కి తెలిసినా వాడు మనల్ని ఏం చేయలేడు కేదార్. లైట్ తీసుకో. అందులో ఇప్పుడు జడ్జి గారి కిడ్నాప్ విషయంలో కూడా మీనన్తో చేతులు కలిపి ఎంత పెద్ద తప్పు చేశాడో యువరాజ్కి తెలుసు కదా. పద మనం ఇంటికి వెళ్దాం. ఈ కేదారే కేడి అని తెలియక మీనన్ ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు. కేదారే కేడి అని మీనన్కి తెలిసిన వెంటనే కేదార్ని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గత్తలకి విసిరేస్తాడు. కేదార్ మీద అంత కోపంతో ఉన్నాడు మీనన్. అదే గనక జరిగితే కేదార్ నా స్థానంలో ఇంట్లోకి వస్తాడన్న భయం పోతుంది. మీనంతో నాకున్న సంబంధం గురించి తెలిసిన కేడి పోయాడన్న భయం కూడా పోతుంది. ఇదంతా మీనన్కి చెప్పాలి. బాయ్. ఏంటి బాయ్, మీ చేతికి దొరికిన జేడీకేడీలు ప్రాణాలతో తప్పించుకున్నారు. మళ్ళీ నన్ను దెబ్బ కొట్టారు యువరాజ్. ఇంతకీ ఆ జడ్జిని చంపేశావా? లేదు బాయ్, లేపేద్దామని అనుకున్నాను. సమయానికి ఆ జేడీకేడీలు రావటం వల్ల తప్పించుకుంది. అసలే ఆ జడ్జి నా మీద విచారణ వేసిన కమిటీకి నాయకత్వం వహిస్తుంది. దానికి తోడు ఇప్పుడు కిడ్నాప్ చేసి ఇంకో తప్పు చేశాను. జడ్జ్, జేడీ, కేడి ముగ్గురు భలే దొరికారు. ఫస్ట్ టైం నా మీద నాకే అసహ్యం కలుగుతుంది యువరాజ్. కనీసం ఒక్కరిని కూడా చంపలేకపోయాను. బాయ్, బాధపడకండి. మీరు ఎగిరి గంతేసి ఒక విషయం చెప్తాను. ఏంటి యువరాజ్, చెప్పు. అది మీరు వెతుకుతున్న జేడీకేడీలో కేడి, నన్నింట్లో ఇబ్బంది పెడుతున్న కేదార్ ఇద్దరు ఒక్కరే బాయ్. వాట్? ఇందాకే వాడి మాస్క్ రిమూవ్ చేసి చూశాను. థ్యాంక్ యూ యువరాజ్, థ్యాంక్ యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.